మార్కాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరోజు సాయంత్రం పాఠశాల నుంచి రాము బాధగా ఇంటికి వచ్చాడు. అది చూసిన వాళ్ళ అమ్మ సోమును అడిగింది, ఏరా సోము, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది? రాము అంత బాధగా కనిపిస్తున్నాడు అని అడిగింది. సోము, నాకు తెలీదు అమ్మా, ఈరోజు క్లాస్లోకి నేను వెళ్ళలేదు అన్నాడు. సరే అని భోజనం పెట్టి రామును పక్కన కూర్చోబెట్టుకొని ఇలా అడిగింది, ఏం నాన్నా, ఈరోజు నీవు స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి అదోలా ఉన్నావు, ఏం జరిగింది? అమ్మా, స్కూల్లో ఏం జరిగినా ఇంటికి వచ్చి చెప్పకూడదు అన్నావుగా, అందుకే నేను చెప్పలేదు అమ్మా. అయ్యో పర్వాలేదు, చెప్పు నాన్న, ఏం జరిగింది? అమ్మా, ఆ తరగతిలో ప్రసాద్ అని ఒక అబ్బాయి నిన్న కొత్త పెన్సిల్ తెచ్చాడు. నాకు ఆ పెన్సిల్ ఇవ్వమని నేను అడిగాను. వాడు ఇవ్వను అన్నాడు. నేను సరే అని వదిలేశాను అమ్మా. ఇంకేముంది, అయిపోయింది కదా, దానికెందుకు అంత బాధపడుతున్నావు నువ్వు? లేదమ్మా, ఈరోజు స్కూల్లో వాడి పెన్సిల్ ఎవరో తీసుకున్నారు. అది నేను అని టీచర్ గారికి చెప్పాడు. టీచర్ గారు నన్ను కొట్టారు అమ్మా. నీవైతే పెన్సిల్ తీసుకోలేదు కదా నాన్న, మరి అలాంటప్పుడు నీవు ఎవరు ఏమన్నా పట్టించుకోవాల్సిన పని లేదు. అలాగా బాధపడకు. మరి నా తప్పు లేకున్నా నన్ను దొంగ అని టీచర్ గారు కొట్టారు కదా అమ్మా. నాకు అది చాలా కోపంగా ఉంది అమ్మా. అది కోపం కాదు నాన్న, దానిని బాధ అంటారు. అయినా ఈరోజు ప్రసాద్ పెన్సిల్ ఎవరైతే తీసుకున్నారో వారు మరోసారి కూడా అదే పని చేస్తారు. అప్పుడు తప్పకుండా దొరికిపోతాడు. ఆలస్యంగానైనా నీ మంచితనం అందరికీ తెలిస్తే అది ఎక్కువ కాలం నిన్ను మంచివాడిగా గుర్తింపుకు తెచ్చిపెడుతుంది. ఒకసారి దొరకలేదు కదా అని ధైర్యంగా మరోసారి అదే పని చేసినవాడు తప్పకుండా బయటపడి అందరి దగ్గర దొంగగా ముద్రించబడతాడు. అవునా అమ్మా, అలా జరుగుతుందా? అవును నాన్న, అందుకే పరుల సొమ్ము పాము వంటిది అంటారు పెద్దలు. వేరొకరి వస్తువులు, డబ్బులు ఏవైనా సరే అడగకుండా తీసుకుంటే అది మనకి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. సరే నాన్న, ఇంకా హాయిగా నిద్రపో, చీకటి పడిపోతుంది, మళ్ళా రేపు స్కూల్కి వెళ్ళాలి కదా అని మంచి మాటలు చెప్పి రాముని వాళ్ళమ్మ ఊరడించి ప్రశాంతంగా నిద్రపుచ్చింది.